వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, సిఎస్ రామకృష్ణరావు, డీజీపీ హాజరయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండాలని కోరారు. గాంధీ భవన్లో అందుబాటులో ప్రజా ప్రతినిధుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ప్రజలు స్థానికుల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతిరోజు అందుబాటులో ప్రజా ప్రతినిధుల కార్యక్రమం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ధనవంతులను మరింత ధనవంతులను చేసే స్కామ్ చేస్తున్నారని మండిపడ్డారు. 20,000 మంది చిరు వ్యాపారులు రోడ్ల మీదకొచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు, కమిషన్లు అని విమర్శించారు. జీవో నంబర్ 17 ద్వారా పెద్ద వ్యాపారులకు కాంట్రాక్ట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికి జీవో 17ను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో ఒక టెండర్ ఫామ్ ధర 25,000 రూపాయలు ఉంది. ఎక్కడ 500 రూపాయలు, ఎక్కడ 25,000 రూపాయలు. రేవంత్ రెడ్డి, నీకు పేదోళ్ళు వేస్తే ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే మెగా కృష్ణారెడ్డి, లేకపోతే ఆ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆ కోడిగుడ్ల వ్యాపారి ఉన్నాడుగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, లేకపోతే జానారెడ్డి చుట్టాలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయినవా? ఆలోచించుకో ఒకసారి. టెండర్ ఫామ్ ఒక్కొక్కటి 500 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25,000 రూపాయలు పెట్టింది. ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా ఈ కుట్ర? వీళ్ళందరూ రోడ్ల మీద పడాలి, వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్లు రావాలని పని చేసినవాడు. కానీ ఇలా రేవంత్ రెడ్డి టర్న్ ఓవర్ అనే నిబంధన పెట్టి ఒక్కొక్కరు 50 లక్షల ఈఎండి కట్టాలంటున్నారు. ప్రతి స్కూల్కి కూడా 50 లక్షల ఈఎండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 10 తరాలు కష్టపడ్డా వీళ్ళ దగ్గరికి 50 లక్షల ఈఎండి రాదు. ఆ 50 లక్షల ఈఎండి కడితేనే టెండర్కు రమ్మంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? డిస్ట్రిక్ట్కు 9 కోట్ల టర్న్ ఓవర్ చూపించమంటున్నాడు. మీరు చూడండి ఎంత అన్యాయమో, ఎంత పేద ప్రజలంటే ఎంత కసి, ఎంత వివక్ష ఉన్నదో ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళల్లో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. తెలంగాణలో 20,000 మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళంతా చిరు వ్యాపారులు, వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు. ఆగస్టు 31న బీసీల రణభేరి మహాసభను హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్టు ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరించారు. రిజర్వేషన్ల పేరిట ఢిల్లీకి పోయి కాలయాపనే తప్ప చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించేది లేదు. పెట్టే వరకు కూడా వదిలిపెట్టమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఊగిసలాడొద్దు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ముక్త ఖండంతో అనేకసార్లు రామిచ్చారు 42కి పెంచే తీరుతామని. ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు ఎన్నోసార్లు, మేము పెంచే వరకు వదిలిపెట్టమని. మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. కాబట్టి దీని లోపల అప్పుడప్పుడు చిన్న డౌట్స్ క్రియేట్ చేస్తున్నాం. తెలుసు కేంద్రం పెంచుతలేదు, మేమేం చేయాలి, రాహుల్ గాంధీ వచ్చినాక పెంచుతామని ఒకసారి,
కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఒకసారి ఈ విధంగా చెప్పడం వల్ల బీసీ ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. కేంద్రంకు మీరు పెంచే రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్యాంగాన్ని ఒకసారి తిప్పేయి. ఏముంది రాజ్యాంగంలో? రాష్ట్ర ప్రజలందరినీ మాయ చేసి, మేధావులను మాయ చేసి. హైదరాబాద్ మలక్పేట ప్రాంతంలో పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఎమ్మెల్యే అహ్మద్ బాలాల పరిశీలించారు. మలక్పేట రైల్వే బ్రిడ్జి, అజంపుర, నల్గొండ క్రాస్ రోడ్డులో వరద నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు సాఫీగా వెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామన్నారు ఆయన. వివిధ రకాల కారణాలతో కిడ్నీలను కోల్పోయి తీవ్ర నిరాశ, నిస్పృహలతో జీవనం కొనసాగిస్తున్న రోగులలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు డయాలసిస్ ప్రీమియం లీగ్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు కిడ్నీ నిపుణులు డాక్టర్ షోయబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉమ్మిది చారిటబుల్ ట్రస్ట్, ఎస్ఏపీ కిడ్నీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల బ్రోచర్ వైద్యులు ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డయాలసిస్ డిపిఎల్ ఎందుకు చేస్తున్నామంటే, డిపిఎల్ పేషెంట్స్ ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ లో ఉన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. స్పోర్ట్స్ ఆడాలి. ఆ ఒక రోజు మీరు అన్ని మర్చిపోయి, యాజ్ ఎ పేషెంట్ గా మర్చిపోయి అందరిలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని ఈ ఈవెంట్ ని పెట్టాము. ఈ ప్రోగ్రామ్ వల్ల పేషెంట్ డిప్రెషన్ నుండి కొద్దిగా బయటికి రావచ్చు. దే కెన్ ఫీల్ లైక్ అంటే అందరిలాగానే నార్మల్ గా ఉండొచ్చు అని వాళ్ళకి అది అలా అనిపించడానికి మేము ఈ ప్రోగ్రామ్ ప్రయత్నం చేస్తున్నాం. ఈవెంట్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో చేస్తున్నాము. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఇది వెరీ అప్రోచబుల్ అండి. మెట్రో స్టేషన్ నుండి అప్రోచ్ ఉంది రోడ్డు దీనికి. అండ్ బస్సెస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈజీగా రావచ్చు. పెద్ద కష్టం ఏం కాదు రావడానికి. సో మీరు అందరు రండి. మన ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఈవెంట్ ని హైదరాబాద్ తార్నాకలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. తార్నాక నుంచి లాల్పేట్ మీదుగా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు బీజేపీ కార్యకర్తలు. దేశంలోనే వికలాంగులకు పెన్షన్ ప్రారంభించింది కాంగ్రెస్ అని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హక్కులు, రాజకీయ రిజర్వేషన్లు, సంక్షేమంపై వికలాంగుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగ సంఘాల నాయకులు హాజరయ్యారు. వైకల్యానికి గురైన వారికి పెన్షన్లు ప్రారంభించింది కాంగ్రెస్ అని అన్నారు. చంద్రరావు గారు వికలాంగుల సంక్షేమం మీద గత 11 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అయినా మీరు పెన్షన్ పెంచాలని అడుగుతున్నాను. కవిత కూడా చాలా సూటిగా చెప్తున్నాను. వికలాంగుల అంశాన్ని రాజకీయం చేయడం కాకుండా గత 10 ఏళ్ళు మీరేం మాట్లాడారు, మీరేం సంక్షేమం చేశారు, ఈ సంవత్సరంన్నరలో మేమేం చేశాము. కవితమ్మ నీ అన్న స్వయాన మరగుజ్జులు అనే పదం వాడిండు. గుడ్డి గుర్రాల పండ్లు దోముతురని మాట్లాడిండు. అసెంబ్లీలో నీ అన్న నీ అయ్య కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మరగుజ్జులని పదం మాట్లాడారు. బహిరంగ సభల్లో మాట్లాడారు. ఇది వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం నేరం కాదా? మీరేమైనా నోటీసులు ఇచ్చారా? ఆ రోజుల్లో మీరేమైనా కేసులు పెట్టారా? నేను కల్వకుంట్ల కవితని, బీజేపీ పార్టీ రామచంద్రరావు గారిని బహిరంగ చర్చకి వికలాంగుల సంక్షేమం మీద ఇన్వైట్ చేస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, మేము వస్తాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి, రామచంద్రరావు గారికి, 2 కేంద్ర మంత్రులకు కూడా వికలాంగులు రాజకీయ రిజర్వేషన్లు కోరుకుంటున్నారు. మేము ఎమ్మెల్యే సీట్లలో రిజర్వేషన్ కోరుకుంటున్నాము, ఎంపీ సీట్లలో రిజర్వేషన్ కోరుకుంటున్నాము. చట్టసభల్లో వికలాంగుల సంక్షేమం మీద వికలాంగులు మాట్లాడాలనుకుంటున్నాము.
మరి ఎమ్మెల్యే సీట్లలో భారత త్రివర్ణ పతాకం స్వాతంత్రానికి, దేశభక్తికి, గౌరవానికి ప్రతీక అని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. 3వ వార్డులోని మార్ట్ ఫోర్ట్ హాకీ గ్రౌండ్లో కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. యువత మారితే దేశం మారుతుందని అన్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని విజయవంతం చేసి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశ గొప్పతనాన్ని చాటి చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. అరుదైన జన్యుపరమైన రుగ్మత స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు క్యూర్ ఎస్ఎంఏ ఇండియా గచ్చిబౌలిలో రన్ ఫర్ ఎస్ఎంఏ 2025 3వ ఎడిషన్ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఎస్ఎంఏ ప్రభావిత కుటుంబాలకు మద్దతునిస్తూ ఎస్ఎంఏ అవగాహన మాసంలో భాగంగా 21K, 10K, 5K టైమ్డ్ అలాగే 5K నాన్ టైమ్డ్ విభాగాల్లో నిర్వహించిన రన్ ఉత్సాహభరితంగా సాగింది. ఈ రన్ను స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, సెక్రటరీ నేషనల్ టర్మరిక్ బోర్డు భవానీ శ్రీలు జెండా ఊపి ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఒక చాలా మంచి కాజ్ కోసం సముదాయాన్ని ఒక దగ్గరికి తీసుకురావడం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం వస్తూ ఉంది. మన అందరికీ తెలుసు, సమాజంలో కొంతమంది ఎస్ఎంఏ బాధితులు ఉంటారు, అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. చాలా చిన్న వయసు నుంచి వాళ్ళ శరీరంలో కొన్ని కష్టాలు మొదలవుతాయి. వాటికి ఎస్ఎంఏ అంటారు. అండ్ అన్నిటికంటే చాలా బాధాకరం విషయం ఏముంది అంటే ఇట్లాంటి దానికి ఔషధి ఉంది, కానీ అది చాలా చాలా ఖరీదమైన ఔషధి. అంటే చాలామందికి నమ్మకం రాకపోవచ్చు, ఒక్కొక్క ఔషధి ఖరీదు ఒక 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల వరకు కూడా ఉంటుంది. అండ్ అంత సాధారణంగా అంత సులభంగా ఇట్లాంటి ఔషధాలు కూడా దొరకవు అన్నమాట. ఎట్లా మనము ఆదరణతో చూసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన ఇక్కడ రన్ ఫర్ ఎస్ఎంఏ అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అవేర్నెస్ కోసం ఇక్కడ చాలా బ్రహ్మాండమైన విధంగా ఒక రన్ జరిగింది. టర్న్ అవుట్ వాజ్ వెరీ గుడ్. ఫౌండేషన్ ని శ్రీలక్ష్మి గారు ఎప్పటి నుంచో నడిపిస్తూ వస్తున్నారు. మోర్ దెన్ 2000 చిల్డ్రన్ హు ఆర్ అఫెక్టెడ్ బై ఎస్ఎంఏ ఆర్ రిజిస్టర్డ్ విత్ దెమ్. అండ్ ఈ రోజు చూసారంటే 5000 రన్, 10K, 20K, ఆల్మోస్ట్ క్లోజ్ టు మోర్ దెన్ 2000 పీపుల్ హ్యావ్ కమ్ ఫర్ ద రన్ టుడే. ఈ డిసీజ్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజ్. సో అవేర్నెస్ అనేది పెంచాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇంకా ఇది మాత్రం కాకుండా ఇంకా ఎంతో కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో రీచింగ్ అవుట్ టు హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ workers, to ASHA workers and other ways to reach to rural areas. That is something to be taken forward. I lead CSR for the state, Corporate Social Responsibility. My team is called TSIG, Telangana Social Impact Group, the CSR wing of the Telangana government. I'm very happy to be here today on August 10, 2025 at the Run for SMA. I personally believe that as citizens it is our duty to raise awareness. SMA kosam each drug costs about 9 crore rupees for children to be given the medicine, which is very very prohibitive. But there is a medical test that pregnant ladies can take which costs a few thousands. So it is very important for us to raise awareness on the fact that children can be prevented from carrying the SMA. Information about this medical test is amplified across social media. So I think it's necessary for all of us to share this on social media. I lead CSR for the రాష్ట్రంలో మాల సమాజానికి సీఎం రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతి పత్రం అందజేశారు.
జీవో నెంబర్ 99ని ప్రవేశపెట్టి మాల్లకు పూర్తిగా రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఉద్యోగాలు రాకుండా అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత మాల అనుబంధ కులాలైనటువంటి 20 కులాలకి రిజర్వేషన్లలో 5% ఇచ్చి రిజర్వేషన్లో అన్యాయం చేయడమే కాకుండా రోస్టర్ పాయింట్లో కూడా మాల 25 కులాలకి 22వ రోస్టర్ పాయింట్ ఇవ్వడం వల్ల ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, పిహెచ్డి కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ ఈ కోర్సులలో ఈ కులాలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి రామచంద్రరావు సార్కి చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ సృష్టి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి కేసును సిట్కు అప్పగించామని వెల్లడించారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్. ఇప్పటి వరకు మొత్తం 25 మందిని అరెస్టు చేసి 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలిపారు ఆమె. సికింద్రాబాద్ బ్రాంచ్, విశాఖ బ్రాంచ్కు చెందిన నిందితులను అరెస్టు చేశామని, చాలా మంది దంపతుల వద్ద 20 నుండి 30 లక్షలు డబ్బులు తీసుకున్నారన్నారు. Arrested Dr. Vidyulata. She's a pediatrician and our clinic lo Visakhapatnam lo una clinic lo deliver aina babies ki services she was giving. And other than that, Dr. Ravi and Dr. Usha. These two of them are also part of the clinic at Visakhapatnam. So what our investigation has basically revealed is Sikandrabad clinic ni oka place of meeting the clients, place where customers used to come and these parents used to come and వాళ్ళని ఇక్కడ కన్విన్స్ చేసి ఇనిషియల్ ట్రీట్మెంట్స్, ఇనిషియల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్న, ఇనిషియల్ టెస్ట్స్ అన్న ఈ క్లినిక్లో చేసిన తర్వాత వాళ్ళకి ఇట్లా ఐవీఎఫ్ ఇప్పుడు సూటబుల్ కాదు, ఇఫ్ ఐవీఎఫ్ చేస్తే అది ఫెయిల్ అవుతుంది, లేదంటే ఒక 1 or 2 rounds ఆఫ్ ఐవీఎఫ్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళని సరోగేసీ పేరు మీద, ఇది సరోగేసీ చాలా సక్సెస్ఫుల్ అయింది మాకు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. రెవెన్యూ శాఖ పరిధిలోని ఈ సెక్షన్లలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సుజాత అనే మహిళా ఉద్యోగిని 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వట్టిమీనపల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక విలేజ్ ఉంది. దాంట్లో ఒక అతనికి 2 ఎకరాల పొలం ఉంది. అది గవర్నమెంట్ అసైన్ ల్యాండ్. ఆ ల్యాండ్ని ఎవరో కబ్జా చేసుకున్నారని చెప్పేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అని చెప్పేసి దాన్ని పట్టాలైన్గా చేసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ ఒక అప్లికేషన్ తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి, వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఆ అప్లికేషన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసుకుందామని చెప్పేసి అతను ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న సుజాత గారిని కలవడం జరిగింది. సుజాత గారు ఇక్కడ ఈ సెక్షన్లో పనిచేస్తున్నారు వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో. ఇక్కడ తనకి ఇట్లా కలెక్టర్ గారి ముందు ఈ ఫైల్, నోట్ ఫైల్ అది పెట్టమనంటే దానికి 5,000 రూపాయలు తను డిమాండ్ చేసింది. ఇంకా విజయ పరిస్థితి. హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో వృద్ధ దంపతులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు 3 వ్యక్తులు. నాగేశ్వరరావు, అతని భార్య సరస్వతి అనే దంపతులు విశ్రాంత ఉద్యోగులు. వీరి ఇంట్లోకి చేరిన 3 వ్యక్తులు వృద్ధులపై దాడి చేసి 20 తులాల బంగారం, 3 లక్షల నగదు చోరీ చేశారు. పక్క ఇంట్లో కూడా దోపిడీకి పాల్పడటంతో వారు మేల్కొని తిరగబడటంతో దుండగులు పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చందానగర్ ఖజానా జ్యువెలరీ కాల్పుల కలకలం రేపింది. దోపిడీ దొంగలు కాల్పుల అనంతరం వేర్వేరు ప్రాంతాలకు పారిపోయినట్టు గుర్తించారు పోలీసులు. దొంగలు 3 బైక్లపై వచ్చినట్లు గుర్తించిన కాకీలు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీ పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగలు సంగారెడ్డి, వికారాబాద్ వైపుగా వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దొంగల కోసం 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
చందానగర్లో ఖజానా షాపును సివి అవినాష్ మహంతి పరిశీలించారు. ఖజానా జ్యువెలరీ దొంగలు చోరీకి పాల్పడ్డారని 10 నిమిషాల్లో షాపులోనే దోపిడీ దొంగలు ఉన్నారని తెలిపారు. లోపలికి రావడంతోనే బంగారం ఎక్కడ ఉందని అడిగి వెంటనే కాల్పులు జరిపారని చెప్పారు. మీటింగ్ అయిపోయే ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది. సంగారెడ్డి జిల్లా అన్నారం ప్రకృతి వనం కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు పగలగొట్టి 3 ఇళ్లలో చోరీ చేశారు. దుండగులు తమ ఇంట్లో వస్తువులు, నగదు పోయాయంటూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఘనాపూర్కు చెందిన నందకుమార్ అనే యువకుడు తండ్రి పేరిట ఉన్న భూమి విరాసత్ చేయడం లేదంటూ తల్లితో కలిసి ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. పెట్రోల్ పోసుకోగానే వెంటనే ఆపేశారు స్థానికులు. తల్లి కొడుకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. జడ్జిమెంట్ వచ్చింది చేస్తలేరు. ఉండని నాకు కావాలనే ఇస్తలేరు. జడ్జిమెంట్ వచ్చి ఇక దాటానికి నేర నియంత్రణలో భాగంగా మెదక్ జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్న కుమార్ తన సిబ్బందితో సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 134 బైకులు, 13 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఉండట్లేదు, వాళ్ళు ఇల్లు కిరాయికిచ్చి హైదరాబాద్ దగ్గర ఉంటున్నారు. కొత్త వ్యక్తులు మన దగ్గరికి వస్తారు. మీకు తెలుసు వీళ్ళు ఎవరో ఉన్నారు, మనకేంటి కొత్త వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు. అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదయాన్ని మేము అందరూ కూడా ఈ మొత్తం దాదాపు 89 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ 89 బ్లాక్స్ లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ మొత్తం చుట్టూ కార్డన్ చేసి మొత్తం ప్రతి ఇంటిని కూడా 8 పార్టీస్ కింద డివైడ్ అయ్యి సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ కి సంబంధించి మొత్తం ఇళ్లలో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారని వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ వివరాలు అనేది తెలుసుకుని రైట్ పర్సన్స్ అక్కడ ఉన్నారా లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా. ఎందుకంటే మనకి కొత్త వ్యక్తులు వస్తారు, మనకు తెలియదు. మంచి వాళ్ళుగా ఉంటారు, మనతో మధ్యనే ఉంటారు. కానీ వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ మర్రి వృక్షం నేల కొరిగింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెట్టు వేర్లు మెత్తపడి ఒక్కసారిగా పడిపోయింది. చెట్టు నేల కొరిగే సమయంలో పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ రేకులతో పాటు ఇంటిపై చెట్టు కొమ్మలు ఉరిగాయి. చెట్టుకు ఆనుకుని ఉన్న విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నేల కొరిగిన మర్రి వృక్షానికి దాదాపు 150 ఏళ్ల వయసుండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.